హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, డైలీ 2 వీడియోస్ పెడుతున్నాం కదా, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ప్రతి వీడియోని కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలానే సపోర్ట్ చేయరులా, ఎప్పుడు తగ్గకుర్రి. మీరు ఇలానే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే మాకు ఇంకా ఊపొచ్చి మంచి మంచి కంటెంట్ డైలీ తప్పకుండా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా పెట్టడానికి ట్రై చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు మన వీడియోస్ ని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. ఈవినింగ్ వీడియో డిఫరెంట్ సిరీస్ చేద్దామని చెప్పినాం కదా, ఆ వీడియోస్ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. చాలా థ్యాంక్స్, చాలా 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 థ్యాంక్స్ దోస్తులు. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లుడు పార్ట్ 13 అన్నమాట. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఒకటే పని అల్లుడు అల్లుడు అని పానం తింటున్నావు. అల్లుడు ఇంటున్నప్పుడు ఏమో ఎప్పుడు బయటికి పోతాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో, ఈ ఇంట్లో నుంచి వాళ్ళు ఊరికి ఎప్పుడు పోతాడో అన్నట్టు ఉండేది కదా. మరి ఇప్పుడు ఎందుకే అంటే ఇక బంగారం కోసము అవసరం ఉన్నది కదా, అందుకే అల్లుడు గుర్తుకొస్తున్నాడు 10 సార్లు. అట్లేం లేతి, అబ్బా నువ్వైతే భలే యాద్ చేస్తావు. మరి ఎవరికైనా కోపం రాదా? ఇంకెన్ని రోజులు ఉంటాడు ఈ ఇంట్లో? ఎవరికైనా జీవితాంతం ఓపిక ఉంటుందా? కొన్ని రోజులు ఓపిక పట్టినా ఏదో సంపలాంచుకుందాం అనుకున్నా గానీ ఆయన పని పాట చేయను, నీ ఎట్లుంచుకోవాలి చెప్పు. మీ అమ్మ తిండి పెడతానుకు నాకైతే శాతం అయితలేదు ఆయన. మస్తు పైసలు అవుతుంది తెలుసా ఇంట్లో సామాన్కు, బియ్యానికి. వారం వారం చికెన్ మటన్ కావాలి, ఒక్క పూట ఇట్లా రాదు. మరి అవన్నీ చూస్తే నాకు యాస్ట్ వస్తుంది. అందుకే ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఒక్కొక్కసారి దోలాడబుద్ధి అవుతుంది. ఏం చేస్తాం పాటు. అబ్బబ్బా, బాలే కథలున్నాయి నీ దగ్గర. ఆగో సప్పుడైతుంది, వచ్చినట్టు చూడు. అత్తమ్మా, మావా. ఓయమ్మో, యాదిలుండే అల్లుడు నిండు నూరేళ్ళు నాయనా. చెవు మలిపి 2 దెబ్బలు జరుచుకొని ఆయన. అగో ఇప్పుడే అంటున్నామే, నువ్వు ఇప్పుడే వస్తువి. మీ మామ ఇప్పుడే యాద్ చేసిండు. అయ్యో అవునా మామా? అవునయ్యా, నేను మర్చిపోయిన కొద్దీ మీ అత్త యాద్ చేస్తుంది. అల్లుడేడి అల్లుడేడి ఇంకా వస్తలేడు అంటుంది. మరి అంతగానో ప్రేమ ఎందుకు కొలక వస్తుందో నాకు అర్థమైతలేదు. మాట్లాడు మీ అత్తతో నిమ్మలంగా. అవునా, ఏమైందత్తమ్మా? లత కూడా ఫోన్ చేసి మా అమ్మ ఒకటే కలవరిస్తుంది, బావా నువ్వు లేకుంటే నిద్ర పడతలేనంటుంది మా బావకని అంటుంది. ఎందుకత్తమ్మా? ఉన్నప్పుడేమంత పట్టించుకో, సరిగా మాట్లాడవు. ఇక నేను మా అమ్మోళ్ళింటికి 1 2 రోజులు పోతే ఇక నా మీదనే గుంజుతుందా నీకు? అవునయ్యా, నిజంగా నీ మీదనే గుంజుతుంది. నా పానం అంతా నీ మీదనే ఉంది. వీళ్ళందరూ ఉన్నా కూడా ఇంట్లో ఉన్నట్టే లేదు, లొల్లి లేదు అసలు. నువ్వు ఉంటే కలకలా ఉంటది. జర మాట్లాడినట్టు లొడలొడ మాట్లాడితే జర మంచిగా అనిపిస్తుంది, మనుషులు ఉన్నట్టు తిరిగినట్టు. అగో మీ మామ, లతమ్మ, మీ బమ్మర్దుంటే సప్పుడు లేకుండా తెలుసా, అసలు టైం పాసే కాలేదు. అవునా అత్తమ్మా? మా అమ్మ ఇంకా 2 రోజులు ఉండిపోరాదురా, రాకరాకొచ్చినవనంటే మా అత్తమ్మ ఉండలేదమ్మా నేను లేకుంటే అని చెప్పొచ్చిన అత్తమ్మా. నువ్వు గిట్లా పీకర్ చేస్తావని నాకు ఎరకనే. నేను లేకుంటే నువ్వు ఉండలేవత్తమ్మా నిజంగా. అవునయ్యా, అగో ఎప్పుడొస్తావు అని ఎదురు చూస్తున్నా. నేను మీ మామకి ఇప్పుడే అనుకుంటున్నా వచ్చినవట్లా. పో కాలు చేతులు కడుకొని రాపో. కడుకొని వచ్చిన అత్తమ్మా, అగో బయట కడుకొని లోపలికి వచ్చిన. చెప్పు ఏమైంది? పెళ్లి గురించి ఎట్లా చేద్దాం, ఏం కథ? మరి పైసలు ఎడికిందిద్దాం గదే నా అత్తమ్మ ఆలోచన. ఇక పైసలంటవా, నేను మీ మామయ్య ఏదో కన్న బాధపడి తీసుకొస్తాంలే అయ్యా. గదే ఇంకా లతమ్మ ఆడవిల్ల కదా, ఆడవిల్ల ఇప్పుడు వచ్చే కోడలకు పెట్టాలి. తులమో అత్తులమో 2 తులాలో పెట్టాలి. ఇక పుస్తమెట్టలు అవన్నీ ఖర్చు మీదే అయ్యా. పెడతారా, ఎట్లా అంటారు, ఎంతెంత పెడతారు, ఎప్పుడు తెస్తారా అని అదే చెప్పుదామని ముచ్చట. లతమ్మకు అల్లుని తీసుకురా, అల్లుడు వచ్చినాక మాట్లాడదామని చెప్పిన. గిదేనయ్యా. అంటే ఈ బంగారం ముచ్చట పెడతారా పెట్టరా అని కనుక్కుందామని నాకు చెప్పుదాం, నా చెవుల పడేద్దామని పిలిచినవా అత్తమ్మ? అంటే గీదే పని నాతో ఉన్నది, ఇంకా వేరే పనికి కాదా? నీతో ఇంకేం పని ఉంటది ఈ అత్తమ్మకు? గీదే చాలా పనికొచ్చిన పని అంటే గీదే, ఇంకేం పని? మీ అత్త గురించి నీకు తెలియదా ఎట్లా? ఏ ఊకయ్యా నువ్వు. కాదయ్యా, ఇంకా పెళ్లి దగ్గర రాలేదు కదా, దగ్గరకు వస్తేనన్నా బయటికి పోయే పనులుంటాయి. ఇక ఫంక్షన్లు మాట్లాడాలి, కట్టెలు సుధరాంచుకోవాలి, ఇగో అది ఇది డప్పులలోకి చెప్పాలి, మస్తు పనులు ఉంటాయి కదా. ఇక అవన్నీ మెల్లగా చూసుకుందాం కానీ ఇవి అయితే జర బంగారం పని కదా అయ్యా, లక్షలలో ఉంటుంది. ఇక ముందే సుధరాంచి పెట్టుకుంటారు, ఏమైనా నప్పు సప్పు చేసి అని చెప్పుదామని గంతే. సరే సరే అత్తమ్మా, నేను మీ బిడ్డతో మాట్లాడతా, ఏదో ఒకటి రేపు చెప్తా. ఓ అమ్మో, రేపటిదాకా ఎందుకయ్యా? బంగారము నిమిషం నిమిషానికి పెరుగుతుంది తగ్గుతుంది. ఇక మళ్ళీ రేపటి వరకు ఊటగా పెరిగింది అనుకో, ఇక మా బిడ్డ లతమ్మ ఏమంటది, అమ్మో గంత బంగారం అయింది మేము చేపియమమ్మా అని అంటది. అప్పుడు ఎట్లుంటది బిడ్డ? ఆడపిల్లలు అన్నప్పుడు పెట్టాలి. అమ్మగారు సొమ్ము తినలేదా బిడ్డ ఇన్ని రోజులు, గట్లా మాట్లాడుతుంది. అందుకే అయ్యా ఏదో ఒకటి జర ఒక 10 20 నిమిషాలు అలా మాట్లాడుకొని చెప్పురు మీ ఇద్దరు. సరే సరే అత్తమ్మా, సరే నేను మీ బిడ్డను కనుక్కొని చెప్తాలే. లత, ఉన్నవా? ఉన్నా, వచ్చినావా బావా? దా లోపలికి రా. వస్తాడు లోపలికి రాకుంటే బయట బాజాలో కూర్చుంటాడా? వస్తాడు, మీరు కట్టించి నిల్లే కదా. అరే ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు సూటిపోటి మాటలు మనుషులు ఫీల్ అవుతారా లేదా ఇంటే అని గింతనన్న ఆలోచన ఉండదేమి నీకు?
ఏ ఊక ఆ మనుషులని గట్లనే ఎత్తి పొడవాలి. అగో చూసినవా, తినేది తింటూనే ఉర్రు, ఏది పెడతా తింటుర్రా పుణ్యానికి వచ్చిన తిండి. ఇప్పుడు చూడు, పెట్టిపోతల కాడ రాగానే మేము పెట్టాలని ముఖమంత ఎట్లా మార్చుకుంటా చూసినావా. గట్లనే ఉంటదయ్యా శాతగానోళ్ళు పెద్ద. ఇక నీ బిడ్డ అంటావా పోయి అమ్మ ఆమెకు ముక్కు మీదనే ఉంటది కోపం. ఒక్క మాట అంటే ఓ ఇంత పొడుగు ఫీల్ అవుతుంది ఆమె. ఆమె ఒక తీరు ఈయనొక తీరు, ఇద్దరిద్దరు బాగానే కూడిరిపా మన పానానికి తలగబడ్డారు. ఇగో నేను మళ్ళా చెప్తున్నానే, నా కోపం గిన్నె తెప్పించావు అనుకో మంచిగా ఉండదు. ఇక బాగా అంటున్నావు అల్లుడిని అని మాటలే నానే గవి. నువ్వే బలుపు తీరి ఉంచుకున్నావు, నా బిడ్డ పోతేనే బతకలేను అదో ఇదో కథలు చెప్పినావా, ఇల్లరికం ఉంచుకున్నావు. మరి ఉంచుకున్నప్పుడు అన్నిందాలు చేయాలనే. బరువు బాధ్యతలు వాళ్ళ మీదేస్తే ఎట్లా, నువ్వు భరించాలి అవన్నీ. హ్మ్, ఏదో ఉంచుకున్నందుకు ఆ బాధంతా నా మీద ఎత్తేస్తారు. బాగానే ఉంది ఇలా కథ. సరే గాని మరి మీ కొడుకుకు చెప్పినవానే, చిన్నోనికి చెప్పినవా? మరి చెల్లెని బావని అడుగుతారా మరి తులం బంగారం పెట్టమంటని అని షోలు వేసినవానే? ఏ చెప్పలేదు. చెప్తాడు పెట్టనిస్తాడా? చెల్లె దగ్గర ఎక్కడో అమ్మా, బావ దగ్గర ఎక్కడమ్మా అని అంటాడు నీ లెక్కనే. వద్దు, చెప్పుతే ఆడు మొత్తమే పెట్టనీయడు. ఊకో వాళ్ళు పెడతారు కదా, వాళ్ళు పెట్టినాక పిల్లకి పెట్టేది నేను పెడతా కదా, అది వాళ్ళు పెట్టింది నేను ఏమన్నా చేపించుకుంటా. పుస్తల తాడు మొత్తం అరిగిపోయిందయ్యా, సన్నం అయిపోయింది. ఆ తులం పెట్టింది మెల్లగా వాళ్ళకి తెలొకటిన్లో గాలేసుకుంటే మంచిగా ఉండదా? ఊకో, నువ్వు కూడా చెప్పకు, నేను కూడా చెప్పను. ఆహా, ఆయనకి తెలియకుండా కథ అంతా నడిపిద్దాం అనుకుంటున్నావు. అబ్బబ్బా, ఏం హుషారు గల్లదానివే. ఆడు ఆలోచిస్తాడు, చెల్లె పరిస్థితి బావ పరిస్థితి గట్లున్నది, మనమే ఆదుకోవాలనే వాళ్ళని అడిగేదా అని అంటాడు. నేనైతే చెప్పను, ఆయనకి ఎరుకైతే ఇక నీ ఇష్టం. నువ్వు చెప్పండి నేను చెప్పండి ఆనికి ఎట్లా ఎరుకైతుంది? నువ్వు బాగా ఉన్నావు. ఎట్లెరక కాదే, వాళ్ళ చెల్లె చెప్పేది అలా బావ చెప్పడా గిట్ల గిట్ల సంగతి రా, మరి ఇంత రేవంతున్నాయి అని ఆంతోని మాట్లాడుకుంటారు ఏమాళ్ళు, నాకేమెరక. ఏ అనరు, మనమే అడిగినాం కాబట్టి మనకే సమాధానం చెప్తారు. ఏమయ్యా మరి, ఏ చెప్పరు నాకు తెలిసి. చెప్తే చెప్పుకొని ఏమైనా భయమా? నేను చెప్తానికి సాటుంగా అడుగురా అడుగు, వాళ్ళకి బాగానే ఉన్నాయి. ఆయన లేకుంటే మనకేంది, ఉంటే మనకేంది, అప్పో సప్పో చేసి తీర్చుకోమని చెప్తా. చెప్పు చెప్పే. నువ్వైతే భలే ఎత్తిరిచ్చినట్టు మాట్లాడుతావు, మొత్తం ఇట్లా చీప తీసి పడేస్తావు నన్ను నా మాటలను. నీ దగ్గర నాకు విలువనే ఉండదు మొత్తానికి. హాగో ఇప్పుడు వస్తున్నట్టుండు, అమ్మగారింటికి నాకు చెప్పకుండా పోయిండు. వద్దు వద్దంటే ఆయన కూడా నా మాట వినకుండా పోయిండు. ఇప్పుడు వస్తున్నట్టుండు, నేను కొద్దిసేపు అలుగుతా. నేను మాట్లాడా ఆయన మాట్లాడేదాకా ఏమనుకుంటుండు. అవ చూడు, దగ్గరకు వచ్చి ఇట్లా వలకరిస్తలేడు. ఈ మనిషి అట్లనే ఉంటాడు. బావా, ఏమైంది? నేను మాట్లాడితేనే మాట్లాడతావా, లేకుంటే మాట్లాడవా? హాగో, నిన్నే ఎంత పిలిచినా వలుకుతలేవు, ఏమైంది? ఏం కాలేదే, ఏం కాలే. ఏదో అయ్యింది. మీ అమ్మ మీ అన్నదమ్ములు ఏమని అన్నరా? అందుకే ముఖం మార్చుకొని వచ్చినావు. మా అమ్మ మా అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి నన్ను మస్తు గాబరంగా చూసిర్రే, నన్నేమంటారు. మా అమ్మ మా నాయన ఒక్క మాట అంటే మా అన్నదమ్ములు అన్ననియ్యరు తెలుసా. వాళ్ళంటే వీళ్ళు అన్ననియ్యరు, వీళ్ళంటే వాళ్ళు అన్ననియ్యరు. నన్ను ఎంత గౌరవంగా చూసుకున్నారో నాకెరుక. మీ ఇంటికి వచ్చి ఈ బాధలు పడాల్సి వస్తుంది నేను. ఎందుకు? హాడ కాదా బాధ, ఈడని అన్నరా? ఎవరేమన్నారు? మా అమ్మ మళ్ళీ ఏమని అన్నదా నిన్ను? ఏమంటది గాని గదే నీతోని ఒక ముచ్చట చెప్పిందంట కదా, బంగారం పెట్టాలంటే మనము మరి ఎట్లకేం తెద్దాం ఏం కథ, అదే టెన్షన్ పడ్డది. నీతోని కూడా అన్నదా? నాతోని కూడా అన్నది. నేను 2 రోజులు కంటికి నిద్ర లేకుంటున్నా తెలుసా బావా. మనం ఎట్లా బతుకుతున్నామో ఎట్లుంటున్నామో వీళ్ళ దగ్గర మనకే తెలుసా బాధ. మా అమ్మకే మెరక. మా అన్న గాని మా నాయన గాని మనకి ఎప్పుడు నోరు తెరిచి అడగరిస్తుంటివి. మా అమ్మకైతే ఎంత ఉన్నా లేకున్నా పెట్టాలి, ఒక నుంచి తీసుకోవాలని ఉంటది గాని ఏందో ఆ మనిషి నాకు అస్సలు అర్థం కాదు. ఏమని అడుగుతుంది? తులం తెమ్మంటుందా, 2 తులాలు తెమ్మంటుందా? ఏం చెప్పింది నీకు? ఆ తులమో పెడతారు కదా అయ్యా, 2 తులాలు కూడా పెడతారు కొంతమంది, మరి మీ స్తోమత తగ్గట్టు చూసుకోర్రి అని అంటుంది. మరి ఎట్లా చేద్దాం ఏం కథనే. మనకు ఏదైనా కొనుక్కుందామంటే నీకు చీరలకే పైసలు ఇస్తందుకు నా దగ్గర ఒక్క రూపాయి ఉండేవి. మరి ఎట్లా చేద్దాం చెప్పు, ఏ నుంచి తెద్దాం? మా అమ్మను మా నాయనను మా అన్నదమ్ములను అడుగన ఫోన్ చేసి, మా అక్క చెల్లెళ్ళను కూడా. వద్దు, వాళ్ళని అడిగితే అత్తగారింటి కాడ ఉంటే అత్తగారి కోసం మమ్మల్ని అడుగుతావేంద్రా? మాకేనడన్నా పెట్టినవా, ఎప్పుడన్నా చేసినవా అని అంటే ముఖం ఏడ పెట్టుకుంటాం బావా. వద్దు, అడగకు. అయినా మనకు పైసలు లేనిది తులం బంగారం అంటే ఇప్పుడు 1,50,000 ఉంది. ఒక 20,000 తెస్తందుకే మనకు ఏడా ఎవడు అప్పియ్యడు, ఒకడు మన మాట నమ్మడు, మన ముఖం కూడా చూడరు. మరి ఎట్లా 1,50,000 అంటే మామూలు మాటనా? ఏమోనే మరి, మీ అమ్మ మరి ఎట్లకేం తెస్తారనుకుంటుందో ఏం కథనో. నేమైనా పనికోతున్నానా? ఆ, నా అల్లుడు నా బిడ్డ నా దగ్గర ఉంటే చాలు, ఇవన్నీ ఆస్తిపాస్తులు ఎందుకు, గవన్నీ అడగాలని బాధ పెట్టుడు ఎందుకు? ఏడికేం తెస్తారు ఇంకా నన్ను కాదనని ఇంత ఆలోచన లేకుండా వచ్చినా మీ అమ్మకు. నీ అవ్వ చెల్లినాడు నాకు ఉండబుద్ధి అయితే లేదు ఏడా. పా మన ఇంటికి మనం పోదాంపా. మా అమ్మ వచ్చేటప్పుడు మస్తు ఏడుస్తుంది. పోకు బిడ్డ, నిన్ను చూసుకుంటా గిడినే ఉండబుద్ధి అవుతుంది బిడ్డ, నువ్వు నా దగ్గరనే ఉండురా అని అంటుంది. మా అమ్మ అంత బాధపడుతున్నా మీ అమ్మ
నన్ను పిలిచింది, నన్ను గల్వరిస్తుందంటే వచ్చిన. తీరైడికి వచ్చేసరికి ఏదో పెళ్లి పెత్తనం నాకు ఇస్తదేమో, పెళ్లికి సంబంధించిన మాటలు నాకు చెప్తదేమో. అదో ఇదో సాటుగా మాటలు, అల్లుడా గిడ పైసలున్నాయి గాడ పైసలున్నాయి అని ఇక మంచి మాటలు చెప్తదేమో అనుకున్నా గాని ఈ మాట చెప్పి నన్ను ఫూల్ చేస్తుంది అనుకోలేదే అసలు. ఇప్పుడు అవసరానికే కదా నన్ను పిలిచింది, అవసరానికే కదా నన్ను వాడుకుంటుంది మీ వాళ్ళు. మొన్న కట్టెలు నరికిన, అంత పని చేసిన, వాళ్ళ ఒక్క మాట రేపు గిట్ల వస్తుర్రయ్యామా నువ్వు ఎటుపోకు, నువ్వే ఉండాలయ్యా, టెంటు గింటు అన్ని నువ్వే మాట్లాడాలని ఒక్క మాట చెప్పిందానే మీ అమ్మ. గట్లనే నా మనసు బాధ అయిపోయినా, మరి ఇప్పటికైనా బుద్ధి లేదా అని ఆమెకు చెప్పు. నేను అలిగిపోయినాక గిట్లా అదే ఏదో విధిగా అట్లనే ఉంటుంది. ఏమో పో, మీ అమ్మ గుణం మారదు, వేస్ట్. కోడలు వచ్చినాక గిట్లా అది ఇదంతుంటే అప్పుడు అర్థమవుతుంది మీ అమ్మకు, ఇప్పుడు అర్థం కాదు. నేనేమనని అమాయకుని దొరికినా కదా మీ అమ్మకు. మీ అవ్వ కొడితే తీడితే మీ అమ్మగారు ఏం పెట్టిర్రే ఏం కథ అని అన్ని మాటలని నేను మీ అమ్మగారి ఇంటికాడ నుంచి నేను ఎటన్నా మా పోతే అప్పుడు అర్థమవుతుంది అల్లుని విలువేందో. పోనీ బావా, నువ్వు బాధపడకు, ఆలోచించకు, ఏమొద్దు. నేను మా అన్నకు ఫోన్ చేసి చెప్తా, జరుండు. మా అన్నతో మాట్లాడతా, లేకుంటే మా అన్నను అప్పు తెచ్చి అన్న ఇట్లా అవసరం ఉన్నది మాకని అడుగుదాం, ఆగు ఏమంటాడో చూద్దాం. అవునే, మీ అమ్మకి ఇరక లేకుంటే నిన్న అప్పు తెచ్చిస్తే బాగుండు, అలా ముఖాన పడేస్తే అయిపోతుంది. ఎందుకే ఆలోచన బతుకుడు. చెయ్యి రింగ్ అవుతుంది, ఇంకా ఎత్తుతలేడు. డ్యూటీ పని మీద ఇట్లా పోయిండా ఇట్లా. హలో అన్నా. చెప్పులత, ఏమైందిరా, బాగా వచ్చిండా? వచ్చిండన్నా, ఇప్పుడే వచ్చిండు. ఏడున్నావు? కొంచెం పని మీద బయటికి వచ్చిండ్రా, ఇంకా డ్యూటీ పని మీద లీవ్ పెట్టాలి కదా. 2 నెలలు లీవ్ పెడదామని వచ్చినా, ఇంకా సారేమో పెళ్లి కదరా 3 నెలలు పెట్టుకోని అంటుండు. ఇంకా గదే ఆలోచిస్తున్నా. ఏమంటుండు బాబా, మంచిగా ఉన్నాడా? మంచిగానే వచ్చిండా, లీగ్ వచ్చిండా మన ఇంటికి? మంచిగానే ఉండన్నా, ఎందుకు అలుగుతాడులే. ఆయనకి ఏదో వాళ్ళ అమ్మనైనా చూడబుద్ది అయ్యిందేమో, పోయిండేమో. అన్న ఒక పని ఉందన్నా, గా విషయం మీదనే ఫోన్ చేసిన. ఏందిరా, ఏమైంది? బావకా పని నీకా? ఇంకా నాకు బావకు అనుకో రాదు. ఒక 1,50,000 1,60,000 అప్పు కావాలన్నా. పెళ్లి చేసుకునేది నేనైతే నీకెందుకు రా అప్పు? నువ్వేడ పెడతావని? నన్ను అప్పు తెరిపేది ఉన్నదా ఇట్లా గన్నిగనం నీకెందుకు? ఒకసారి బావకి మాట్లాడతా. ఇంకా బావ నన్నే మాట్లాడమన్నాడన్నా. చెప్పు 1,50,000 అర్జెంటుగా కావాలి, ఒక 2-3 రోజులలో కావాలన్నా. ఎందుకు చెప్పు, సరే నేను ఇస్తా గానీ ఎందుకు చెప్పు? అర్జెంట్ అంటున్నావు, ఏదో పని మీదనే కావచ్చు, ఎందుకురా చెప్పు, ఏం పని మీద అడుగుతున్నావు? గదే అన్న, ఇప్పుడు ఆడపిల్లలు పెట్టాలి కదా, నీ పెళ్లికి మీ వైఫ్ కి పెట్టాలి కదా, తులమో 2 తులాల బంగారం పెట్టాలి కదా, ఇంకా తులం పెడదామని అనుకుంటున్నా. ఏంది, నా పెళ్ళానికి నువ్వు పెడతావా? అసలు మీ దగ్గర గన్నిగానం ఎక్కడవా అని ఎవరన్నారు మీతోనైనా? పెట్టమని ఎవరు చెప్పిర్రా? అమ్మనే అన్నదన్నా, ఇంకా ఆడపిల్ల ఎంతో అంత పెట్టాలమ్మా, మంచిది కాదు అని అన్నది. అందుకే అన్న, ఇప్పటిదిప్పుడు ఏడికింది వాళ్ళు చెప్పు. మీ బావనే మేడి పని కూతలేడు, మా దగ్గర చేతిలో ₹1 లేదు. గదే నువ్వే నన్ను అప్పు ఇప్పిస్తావేమో, ఇంకా నేను మీ బావ పనికి పోయి దేరుపుదాం అనుకుంటున్నాం. జరుండు, నేను అమ్మకు ఫోన్ చేసి చెప్తా. అమ్మ భలే మాట్లాడుతుంది ఇలాంటివి. కాదు, మీకు బతుకుతందుకే ఇబ్బందిగా ఉంది, అటుగాక ఈడుంటారు మీరు. అమ్మ కొంచెమన్నా దమాకున్నదా? ఏం మాట్లాడుతుందో ఏమో. జరుండు, నేను ఫోన్ చేసి మాట్లాడతా. వద్దు వద్దన్నా, ఏమనకు, అమ్మని ఏం అడగకు. ఇంకా ఆడపిల్లలు నిజంగా పెట్టాల్సిన బాధ్యతనే అన్న. కనీసం పుస్తమెట్టలను చేపియాలి కదా, అద్దుతులమన్నా కావాల్సి వస్తుంది. ఒక 50-60 వేలు చూడన్న, మరి ఇంకా మిగతా వేరే దగ్గర చూసుకుంటాం. నువ్వు 50-60 వేలు కాదు, రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. కావాలంటే ఈ ఇష్టపూర్తిగా నీ దగ్గర ఉంటే పెళ్లి కొడుకుని చేసేందుకు ఒక డ్రెస్ తీసుకొని రా, భావం తీసుకొని రమ్మని. కానీ అంతకు మించి నువ్వు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. నీకేమైనా కావాలంటే నేను చూసుకుంటా. ఎన్ని వేల చీర కట్టుకుంటావు, ఎన్ని వేల డ్రెస్ తీసుకుంటాడు బావా, అన్ని నేను ఇప్పిస్తా. కానీ నువ్వు ఇలాంటి పనులు చేసినావు అనుకో మంచిగా ఉండదు. కాదురా, ఏమో అంటారు కదా, బాధలు లేని కొని తెచ్చుకున్నాడు అంటారు చూడు, అట్లా కొని తెచ్చుకొని మేడం ఇది వేసుకున్నట్టుంది మీ బాధ. ఏమైనా ఆలోచిస్తుర్రా? అమ్మ చెప్పింది బాగానే ఉంది, మీరు తలకాయ ఊపేది బాగానే ఉంది. 1,50,000 అంటే మామూలు అనుకుంటుర్రా? అంతే అంటావన్నా. ఊర్లో కూడా ఇప్పుడు నలుగురు ఏమనుకుంటారు అమ్మ లక్కలు, అయ్యో ఆడపిల్ల ఏం పెట్టలేదు అమ్మ, అమ్మగారింటి కాడ ఇద్దరు ముంచుకున్నా కూడా ఆమె పాలమ్మ పెట్టాలి, రేపు ఆమె పాలమ్మ తీసుకుపోదా అని అంటారన్నా. అప్పుడు ఇజ్జత్ పోయినట్టు ఉంటది కదా, అందుకని కనీసం పావులెత్తన్న పెడతది. అరే, నాకు కోపం తెప్పియగలతమ్మా. నీ పెళ్ళ ఎన్నేళ్ళు అవుతుందిరా? నువ్వు నాకంటే చిన్నదానివి, ఇంకా ముందు చెల్లె పెళ్లి చేయాలన్నట్టు నీ పెళ్లి చేసిర్రు. ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు నాకంటే చిన్న పిల్లవు, నా పెళ్ళానికి పెడతావా? వద్దు. ఇగో రేపు ఫ్యూచర్లా నువ్వు మంచిగా బతికి బాబు మంచి కొలువు దొరికితే నిమ్మలంగా ఉంటారనుకో మీ అంతలో మీరు, అప్పుడు నీకు నచ్చింది ఏ పిదు. కానీ ఇప్పుడు వద్దంటే వద్దు, నేను అమ్మతో మాట్లాడతా. ఇక బాయ్. హలో అన్నా, హలో. పెట్టేసిండు బావా. ఏమంటుండే మీ అన్న? ఏమంటుండు, వద్దు అవన్నీ ఎవరు చెప్పిరు పిచ్చా మీకు అని తిడుతుండు. మా అమ్మకు ఫోన్ చేసి తిడతాడంటే ఇప్పుడు. అంతేనా? తిట్టంతి అట్లన్నా బుద్ధి వస్తుందేమో. ఈ అవ్వ మీ అన్న మనల్ని అర్థం చేసుకుంటాడు. మీ అమ్మ ఏంతా మాకే. ఈ అవ్వ అసలు మీ అమ్మని చూసుడే కింద నుంచి మీ దాకా మండుతున్నది. ఏదో మొన్న బొట్టు పెట్టుకున్నట్టు నాకు చెప్పకున్నా సరే
నేను అప్పుడే మర్చిపోయింది, అది యాదికే లేదు నాకు. మళ్ళీ అత్తమ్మ పిలిచింది కదా అని అత్తమ్మ మీద గౌరవంతో ఈడదాకా వచ్చిన మళ్ళా. కానీ ఇంట్లో చేస్తుందని, ఈ విషయం మీద అడుగుతుందని నన్ను యాద్ చేస్తాను అస్సలు అనుకోలేదు తెలుసా. పో నువ్వుకో, మీ అన్న పెట్టామంటే పెడదాం, లేకుంటే లేదుకో. అంత సీరియస్ ఏం తీసుకోకు నువ్వు కూడా. సరే సరేలే. ఏదో బావా, మా వదిన వచ్చిన రోజులు వాళ్ళు ఏమనుకుంటే నిమ్మలంగా ఈడనే ఉందాం. లేకుంటే సూటిపోటి మాటలు అన్నారనుకో మా పోదాం, మాకు అవసరం లేదు. అంతేనే, నేను కూడా అదే అనుకున్నా. ఇంకేం ఒక దగ్గర డ్యూటీ చూసుకోవాలి, పోవాలి తప్పదిగా. శీషి తూ తూ అంటుంటే తేతే అనుకుంటా మనం ఎందుకు ఉండాలనే ఈడ చెప్పు. అంతే, నాకు కూడా అదే అనిపిస్తుంది. హౌ బావా, తిన్నవా? ఏడా, పొద్దున కొంచెం ఛాయ్ తాగేసి వచ్చిన. మా అమ్మ అన్నం తినమంటే తిననే, ఇంటికి పోయినాక తింటలే. లత మళ్ళీ ఫీల్ అవుతుంది, ఇక లేట్ అయితే మళ్ళీ కోపం అవుతుంది అని చెప్పి దబ్బున వచ్చిన. ఏం కూర వండిర్రు? పో, ఇంత చికెన్ అన్నది తెప్పియమని పో మీ అయ్యను. వండి పెట్టు జర, నిమ్మలంగా తిని పండుకుంటా, పానమని తలిసిపోయింది. అయ్యో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనకే గతి లేదు. ఆ బుక్కెడ్ బువ్వ పప్పు చారుతో పెడితే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నువ్వు చికెన్ తెమ్మని మీ అయ్యనా అని అంటున్నావు. ఏంది వాళ్ళు అనేది బాగానే ఉంటది, నువ్వు చేసేది గిట్లనే ఉంటది. నాకు ఏందో అర్థమే కాదు అసలు. ఇప్పుడు మా అమ్మ ముందర మా నాయనకు చెప్తే సాటంగా తీసుకొస్తాడేమో, కానీ ఇప్పుడు మా అమ్మకు తెలిసిందనుకో, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినావు, మనం నిన్ననే తిన్నాం కదా, మొన్ననే తిన్నాం కదా, అవసరమా ఇప్పుడు అల్లుడు రాగానే ఓ నీకు మిట మిట కొట్టుకుంటది అని మా అయ్యని తిడుతుంది. ఎందుకు వచ్చిన బాధ బావా? ఉత్త నీటితో తొక్కు కలిపి పెడతాపా, తిన్నాంపా ఇద్దరం కలిసి. నేను కూడా తినలేదు, రాత్రి గిత్త తిన్నా అంతే. పానాడు. అంతే అంటవానే? సరే సరే తీ, ఏమో ముక్కలేంది ముద్ద దిగుతలేదు ఈ మధ్య. సరే సరే తీ, ఇక మీ అమ్మ గురించి ఆలోచించాలిపా, నడు తిందాంపా. అక్కర్ పిక్కర్ తప్పినాయంట, ఏడిండ్లు గాలబెట్టినాయంట. ఓ లచ్చవ్వ, ఏమైందే? ఏమో శాస్త్రం మాట్లాడుతున్నావు? ఏం లేదే, గా పెంటవ్వ గురించి అంటున్నా. ఎందుకు, ఏమైంది? దాని గురించి తెలివందేముంది చెల్లె. దానికి అక్కర్ ఉండదు పిక్కర్ ఉండదు, ఓ మంది పానాల మీద ఎక్కెక్కి కూసుంటది. ఒకటే ఫోన్లు చేస్తుంది. నీ అవ్వ ఏమైంది? రాసిర్రా లేదా? పొదుపు షీట్ల లోన్ ఇస్తారంటనా లేదంటనా అని నా పానం తింటుందే. ఏం చేయాలి, ఏం చెప్పాలి దానికి? మన అందరం తీసుకుంటోళ్ళకి లేదు కానీ బాధ దానికేమున్నది? ఓహో గట్లనా? నిజంగా నువ్వు అన్నది కరెక్టేను. దానికైతే అకర్ పికర్ ఏది ఉండదు. మంచి నిమ్మలంగా తిన్నామా పన్యమా గిదే ఉంటది. టీక్ టాక్ తయారైనమా. అమ్మో, సోకులకైతే నెంబర్ 1 ఉంటది. గదే చెల్లే, ఇప్పుడు 50,000 రాపించుకుందామంటే 20,000 కావాలన్నది కదా ఎక్స్ట్రా దాని ఖర్చులకు. ఇక అవి ఎట్లకేం చేయాలా, లేకపోతే కన్నా అప్పు ఉన్నట్టుంది, అటు కట్టుకుందాం అనుకుంటున్నట్టుంది చెల్లే. అందుకే నా పానం తింటుంది. నేను డైరెక్ట్ పోయి మొగన్ ముందే చెప్పుదాం అనిపిస్తుంది, కానీ మళ్ళీ నా మొగన్ దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పిరాని గట్లా పంచాది పెట్టుకోగల. అది ముందే బద్మాషిది. అమ్మో, అది గయ్యాలి తల్లి, దాంతో గెలవలేమని సప్పుడు దాకా టూకున్న చెల్లే. ఏమొద్దు కాబట్టి 70,000 రాపించుకుంది కదా, ఏమన్నా వేసుకొని తీసుకొని ఏమన్నా వేసుకొని కట్టుకునేది అదే కదా, మనకెందుకు వచ్చిన బాధ, ఊకో. అగో ఫోన్ వస్తుంది, ఎవరో అక్క జరుండు. పెంటవ్వ. హలో, పెంటవ్వా. కవిత, ఏం చేస్తున్నావు? ఏం లేదవ్వా, ఒట్టిగానే బయట కూర్చున్నా. నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు. గదే ఒక పని మీద చేసిన చెల్లే. ఏందవ్వా, చెప్పు చెప్పు, ఎవ్వరు లేరు. గదే నువ్వు మొన్న పుస్తలు తాడేసుకున్నావు కదా, బంగారుదా చెల్లే, ఎన్ని తులాలని అడిగితే ఇక తులం కాదు 2 తులాలు కాదు అక్క, ఇది ఒట్టిదే అని చెప్పినావు కదా, సేమ్ బంగారు దాని లెక్కనే ఉంది చూస్తందుకు. ఇక గసుంటిది ఎంత చెల్లే? ఎంత ఉంటది బయట కొంటే? కదా అక్క, 4,000 5,000 దాకా ఉంటది అక్క. నేను కొన్నప్పుడే 4,500 ఉంది. ఓ అమ్మో, గది 4,000 చెల్లే? 5,000 ఉంటాది. అమ్మో, నేను ఏడా 500 600 ఉంటది అనుకున్నా. ఎందుకక్క, నీ పేరు మీద బంగారుదే ఉంది కదా, ఇదెందుకు, ఎవరి కోసం? నా కోసమే చెల్లే, నాది ఉంది కానీ 2 తులాలే ఉంది, సన్నం అయ్యింది అది. ఇప్పుడు పెళ్లిలో వేసుకున్న ఇజ్జత్ పోయేటట్టున్నది. జర 2 వరుసలు నీది బాగున్నది కదా అని అడుగుతున్నారా? జర గసుంటి దేరాదరా 5,000 అని. సరిగా ఏం చేస్తాము? అట్లనా? సరే అక్క, మరి ఇక పైసలు తీసుకొని వస్తా. పైసలు అయితే ఇచ్చి నాకు ఇస్తారా? జర తీసుకొని రా, ఇప్పుడు లేవు. 2-3 రోజులు అయినాక వచ్చేది ఉంది ఒక దిక్కు నుంచి, అప్పుడు ఇస్తా, తీసుకురా జరా. అమ్మో లేదక్క, 5,000 అంటే నా దగ్గర ఎక్కడ చెప్పు. నా మొగడిని దగ్గరికి నేను అడుక్కున్నా కూడా ఎందుకు ఏమిటి కానీ లెక్కలు అడుగుతాడు. అవసరమా చెప్పు? నువ్వు కావాలంటున్నావు కదా, అలాంటిదే తెచ్చిస్తా. పైసలు ఇయ్యరాదు, పైసలు ఇస్తే పోతా అక్క, నా దగ్గర 1 రూపాయలు నిజంగా చెప్తున్నా. అమ్మో, మొత్తం నమ్మకుంటేనే అయిపోయారేం రో. సరే తీరా, 2-3 రోజులు అయినాక ఇస్తా, జర తీసుకోనరా. సరే అక్క. మంచిది. దోస్తులకైతే తీసుకొస్తుంది ఆమె, నా సొంటలకి ఏడ తీసుకొస్తుంది, నా సొంటలో ఏడ నమ్ముతుంది. ఫోన్ కట్ చేసిందా లేదా? ఆగో చూసినవా అక్క, నేను ఫోన్ కట్ చేయలేదని. వాళ్ళ దోస్తులకైతే ఇస్తుంది, వాళ్ళ దోస్తులకైతే నమ్ముతుంది, నన్నెందుకు నమ్ముతుంది ఆమె? నా ముఖం చూస్తాది అని అంటుంది. ఏమనాలి చెప్పు దాన్ని? అవ్వ ఏమనుకున్నది, నా ఉసురు పోసుకుంటది ఏమైనా. ఎందుకే అసలు ఏమిటికి ఫోన్ చేసింది, ఏమన్నది సరిగ్గా చెప్పు, నాకు అర్థం కాలే.
ఏం కాదే అక్క, మొన్న 2 నెలలు నేను పోయిన నెల ఆ ముందు నెల ఒక పుస్తలు తాడేసుకున్నా చూసినవా, రెండోసారి బంగారు దాని లెక్కనే ఉంది అచ్చము. ఇక అది బ్యాంకులో పెట్టిండు మీ మడిది. ఇక బ్యాంకులో పెట్టిండు బోడగా ఉంటది, ఇక గ్యారెంటీ అయితే మంచిగా ఉండదు అని ఒక 4,500 4,300 పెట్టి మా అక్క ఇప్పించింది. ఆ పుస్తలు తాడు వేసుకుంటే బాగుంది బాగుంది అని తలిగిందా. ఇప్పుడు ఆమె పేరు మీద బంగారం ఉన్నా ఇట్లా గిది కావాలి చెల్లె జర తీసుకొని రావా అని అంటుంది. మరి పైసలు ఇస్తే తీసుకొస్తా అక్క అంటే పైసలు లేవు, 2-3 రోజులు అయినాక ఇస్తాను అయితే తీసుకురారా అని అంటుంది. మరి నేను కష్టం చేస్తున్నానా ఏం చేస్తున్నాక ఎట్లకని పెట్టి దేవాలి చెప్పు నువ్వే. అట్లా అడగంగానే అగో మీ దోస్తుల ముఖ వాళ్ళు అయితే చూస్తావు, వాళ్ళని అయితే నమ్ముతావు, నన్నేడు నమ్ముతావు నువ్వు అని ఫోన్ కట్ చేసిన అనుకోని అంటుంది. ఏమనాలి చెప్పి కామను, నేనేమని అంటే నామను. గట్లనే చెల్లే, దానికి బతక శాత కాకుండా మందిని ముంచుతందుకు నెంబర్ 1 ఉంటది. అమ్మో గట్ల అంటున్నది. అవు గాని పెయి మీద బంగారు పుస్తలు తాడు ఉన్నది, మరి అదేం చేస్తుంది. నాకు తెలిసి ఎటో అప్పు ఉన్నట్టుంది కట్టేది, మన లోన్ ఇప్పుడు వచ్చేది లేదు కదా. ఈ పుస్తలు తాడు తీసి అక్కడ అమ్ముదాం అనుకుంటున్నట్టుంది, అమ్మి చేసుకుంటట్టుంది. మళ్ళీ పైసలు ఇక్కడ వచ్చినాక అవి తెచ్చుకుంటుందో ఏమో. నేను చూడబోతే గదే ఉన్నట్టుంది. ఏమో అక్క, ఏమన్నా తెచ్చుకొని ఏమైనా వేసుకొని గది కావాలన్నది, పైసలు ఇస్తే తీసుకొస్తా లేకుంటే లేదు, నాకేం బాధ. అమ్మో ఏమని అనుకోని తల్లి, ఇప్పుడు మందిని నమ్మేది అస్సలు లేదు. ఇక మనని ముంచిపోతారు మందిని నమ్మితే. అవసరంలే సప్పుడు తట్టుకో, సోకులు అవసరమా. సరే ఉట్టి పసుపు తాడు ఉంటది, పచ్చి తాడు ఉంటది, లేకపోతే గ్యారెంటీ తాడు ఉంటది, గాయని వేసుకోవచ్చు కదా. దాని సోకులు ఒక గసంటి నాన్న అవసరమా తాడు. దాన్ని ఏమంటారు కదనే, పంచలోకమా ఏంది. గదే గదే అక్క, పంచలోకమే. వేసుకున్న కొద్ది సాగు తేలుతుంది, మంచి కలర్ వస్తుంది, చూస్తుంటే బంగారు దాని లెక్కనే కొడుతుంది. అసలు ఇప్పుడు బాగా ఫేమస్ అయినాయి కదా. ఇక అట్లాంటిది ఏమంటుంది. నేనైతే ఇట్లా సమాధానం ఇచ్చినాక ఇక దాని ఇష్టం ఏమన్నా వేసుకొని నేనెందుకు మునగాలి తల్లి దానివల్ల. దాని సోకులు చల్లగుండా ఏమైనా తెచ్చుకొని ఏమైనా వేసుకొని ఇస్తే తీసుకురా, లేకుంటే మూసుకొని ఉండే, నీకెందుకు వచ్చిన బాధ. అవు గాని అల్లుడు లేకుట్టా ఆ కార్యం చేసుకుందంట కదా, బొట్టు పెట్టి పోయిరంట కదా పిల్లగానికి. మరి అల్లుడు వచ్చిండా రాలేదా, అటే ఉన్నాడా, అటే వీకిండా. ఏమో చెల్లె, మరి వచ్చిండో రాలేదో, నాకేం అవసరమే వాళ్ళ ఇంటి దిక్కు పోవుడు. నేను పోను తల్లి. పోయినా కూడా వాళ్ళ మొగడు సూటిపోడు మాటలు అంటాడు. అది ఇట్లా ఎందుకు వచ్చినవు, ఇప్పుడు ఏం పని లేదా, నాకు పని ఉన్నదా అని అట్లా మాట్లాడుతా, అందుకే నాకు నచ్చదు. వచ్చిండో రాలేదో పోరగాడు, పాప మనిషి ఈప తీసి పడేస్తుంది. అత్త అల్లుడనే విలువ లేకుండానే మాట్లాడుతుంది అది. ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది, మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చింది ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. ఎంతో కష్టపడి డైలీ మార్నింగ్ వీడియో, ఈవినింగ్ వీడియో, డైలీ 2 వీడియోస్ తీసుకొస్తున్నాం కాబట్టి కేవలం మీ సపోర్ట్ వల్లనే మాకు చాలా హ్యాపీనెస్ వచ్చి ఎంత కష్టమైన ఇష్టంగా తీసుకొని వస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇష్టంగా సపోర్ట్ చేయరు. అంటే సపోర్ట్ చేయడం ఏంటంటే వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. హై పాయింట్స్ అనేవి వారంలో 3 times వస్తాయి అనుకుంటా దోస్తులు, నేను అనుకుంటున్నా. నా ఫోన్లో అయితే అలానే వస్తుంది, మీకు అలానే వస్తే హై పాయింట్స్ ఇవ్వకున్నా సరే లైక్స్ అనేవి పక్కా ఇవ్వండి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ టైం పాస్ అనిపిస్తే మీరు వాళ్ళకి షేర్ చేస్తే ఎంతో అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరే దోస్తులు, ఉంటాం. మళ్ళీ కంటిన్యూషన్ వీడియోతో రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అలాగే ఈవినింగ్ వీడియో కూడా డిఫరెంట్ సిరీస్ తీసుకొస్తామని చెప్పినాం కదా, అదే వీడియో కూడా ఈవినింగ్ వస్తుంది. సరే దోస్తులు, బాయ్ బాయ్ అందరికి. మళ్ళీ వీడియోతో రేపు కలుద్దాం.